యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ప్రియమైన వారలారా, ఈ అద్భుతమైన మాటను మనం ఆలోచన చేస్తే, వారు వేడుకొనక మునుపు ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. వారు అనగా దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచేవారు, దేవునితో సహవాసం చేసేవారు, దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచేవారు, దేవుని యొక్క సన్నిధిలో వారు వేడుకొనక మునుపే దేవుడు అంటున్నాడు, ఉత్తరమిస్తాను. ఒక అద్భుతమైనటువంటి మాట. మనము దేవుణ్ణి ఏదైతే అడగాలనుకుంటామో, దేవుని దగ్గర ఏదైతే ప్రార్థించాలనుకుంటామో, దేవుని యొద్ద నుంచి ఏదైతే పొందుకోవాలనుకుంటామో, అలాంటి వారి విషయంలో తండ్రి యొక్క చిత్తానుసారంగా, దైవ చిత్తానుసారంగా నడిచేవారు మనము చెప్పాలనుకున్నవి చెప్పకముందే, అడగాలనుకున్నవి అడగకముందే, ఏదైతే దేవుని పాదాల దగ్గర పొందుకోవాలనుకుంటున్నామో అది ప్రభు దగ్గర పెట్టకముందే దేవుడు అంటున్నాడు, నేను ముందుగానే వారికి ఉత్తరం ఇస్తాను అని. అంటే మనం వెతకపోయేదాన్ని, మనము పొందాలనుకున్న దాన్ని నీ హృదయంలో అది ఉంటుండగానే దేవుడు దాన్ని బయలుపరుస్తాను అంటున్నాడు. ఆ కార్యాన్ని జరగడం ప్రారంభిస్తాను అంటున్నాడు. ఇప్పటికే దేవుని పిల్లలమైన మనకు అనుభవం ఉంది. మీ జీవితంలో ఎన్నోసార్లు మీరు ఏదైతే ఆశిస్తారో అది ప్రభువుని అడుగుదామనుకునేటప్పటికల్లే దేవుడు దాన్ని నీకు దయచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా వారు నాకు మనవి చేయుచుండగా నేను ఆలకిస్తాను. అంటే ఒక్కసారే కార్యం జరిగి ఆగిపోవడం కాదు, కానీ నీవు జీవిత కాలంలో దైవ చిత్తానుసారంగా జీవిస్తూ ఉండగా, నీ యొక్క బ్రతుకు యాత్రలో దేవుని నువ్వు అడుగుతూ ఉండగా, నీకున్నటువంటి సమస్యలను ఆయన పాదాల దగ్గర విన్నవించుకుంటూ ఉండగా ఆయన అంటున్నాడు, నేను ఆలకిస్తాను అని. ఎందుకు అనంటే, నిన్ను ఏర్పరిచి పిలిచినటువంటి దేవుడు బాధ్యత కలిగినటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు బాధ్యత కలిగి జీవిస్తాడు ఆయన నీ పట్ల ప్రియులారా. ఎందుకనంటే నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నావు కనుక, తన చిత్తానుసారంగా నువ్వు ఎన్నుకోబడ్డావు కనుక నీకేది అవసరమో, నీ హృదయాలలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏవేవి ఉన్నాయో ఆయనకు తెలుసు కనుక, బాధ్యత కలిగినటువంటి దేవుడు కనుక నీకున్నటువంటి ప్రతి అవసరత, నీకున్న ప్రతి అక్కర, నీకున్నటువంటి ఇబ్బంది, ఆత్మ సంబంధమైన నీ ఆశ ఎరిగిన దేవుడు తప్పకుండా నువ్వు అడగకముందే ఆయన నీకు దయచేసే దేవుడై ఉన్నాడు.